हरे कृष्ण। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान सगरलिता श्री विशाखान्वितांश नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धु वैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवते सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्णा। సో నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందండి? Yes, Prabhuji. Clear థ్యాంక్ and యూ Prabhu. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం ఎస్టర్డే మనం నిన్న శ్లోకం నేర్చుకున్నాం కదా, 5.22 శ్లోక గురించి ఎవరైనా ఒక 1 లైన్ ఎవరైనా చెప్పగలరా? ఒకరు ఇద్దరు డివోటీస్ దయచేసి ఆయన దయచేసి యాక్టివ్గా ఉండండి. మనం ఈ ఈ ఈ సెషన్ లో కూడా పర్పట్ చదువుకుంటా ఇంటరాక్టివ్ ఉంటాం మనం. ఓకేనా? ఎస్. హరే కృష్ణ. ఎస్ లక్ష్మీ మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నేను నిన్న క్లాస్ మిస్ అయ్యాను ప్రభుజీ. పూరి జగన్ యాత్రలో ఉన్నాం ప్రభుజీ. ప్రస్తుతం ట్రైన్ లో ఉన్నాను నేను. నైస్ మాతాజీ. రేపు ఈ రోజు నైట్ 9:30 పూరి చేరుకుంటున్నాం ప్రభుజీ. సో ప్లీజ్ ప్రే ఫర్ us. మా అందరి గురించి కూడా ప్రేస్ చేయండి మాతాజీ. ఓకేనా? తప్పకుండా ప్రభుజీ, తప్పకుండా. ప్రస్తుతం ట్రైన్ లో ఉన్నాను నేను. థ్యాంక్ యూ మాతాజీ. ట్రైన్ లో ఉంటే క్లాస్ అటెండ్ అవుతున్నాను. ట్రైన్ లో ఉండి స్టిల్ క్లాస్ అటెండ్ అవుతున్నాను. చాలా థ్యాంక్ యూ. సో మాతాజీ చాలా ఇన్స్పిరేషన్ మనకి. ఒక్కోసారి ట్రైన్ లో ఉన్న షాపింగ్ మాల్ లో ఉన్న స్టిల్ మనకి క్లాస్ ఇంట్రెస్ట్ అందరికి ఇన్స్పిరేషన్ ఉంటారు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఏ హి సంస్పర్శజ భోగ ఆయా అది చెప్పారు గురుజీ. ఎస్ మాతాజీ. ఏ హి సంస్పర్శజ భోగ దుఃఖ యోని యువతి ఆద్యంతవంత కౌంతేయ
నతీషు రమతే బుధః. Yes, ma'am. హరే కృష్ణ. Yes. అందులో ఏదైనా అంటే పాయింట్ ఏదైనా గుర్తుందా? ఆ, ఏదైనా చిన్న స్టోరీ అన్న పాయింట్ ఎందుకు మనకి మెయిన్గా ఈ శ్లోకం మనం చదువుకున్నాం? ఉం? బుద్ధిమంతులే చెప్పొచ్చు గురుజీ. చెప్పండి మేడం. బుద్ధిమంతుడైన వ్యక్తి ఇంద్రియాలకి లోను కాడు. ఉం. ఈ ఇంద్రియ సుఖాలు అనేవి ఆది అంతం ఉండేవి. ఉం. ఆది అంతం లేని ఆ భగవంతుని ప్రార్థనలోనే ఉండాలని బుద్ధిమంతుడు గ్రహిస్తాడు. థ్యాంక్ యూ మాట్లాడి. సో మనం నేర్చుకున్నాం కదా, అది కృష్ణ ఏమని చెప్పారు, ఇంద్రియాలను ఈ విషయాలను మనం ఎప్పటికీ సుఖం ఇదే పర్మనెంట్ అనుకున్నా కానీ పర్మనెంట్ కాదని చెప్పారు. ఇది అశాశ్వతం కాదు, అది అశాశ్వతం. మనం ఇప్పుడు చూస్తాం కదా, మనకి ఇంద్రియ సుఖాలు అంటారు కదా. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఐస్ క్రీమ్ ఉంది అనుకోండి, ఒకటి తింటాం, రెండు తింటాం. చాలా తిన్నాం అనుకోండి, మనకి ఏమైతుంది, గొంతు పట్టేస్తుంది కదా అందరికి. సో ఏదైనా ఇంద్రియ సుఖాలు అనేది పరిమితికి మించి మనం అనుకుంటే చాలా అవి మనకి చేయలేము అది. సో అవి ఉన్నాయి కూడా అంత పర్మనెంట్ కాదు, శాశ్వతం కాదు. సో అది అని మనకి చెప్పాలి. సో ఇప్పుడు నేను 5.29 ఈ శ్లోకం మనకి చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రభుపాద కూడా ఈ శ్లోకం చాలా సార్లు చెప్తారు. సో అంతకంటే ముందు ఇప్పుడు 5.22 నుంచి 29 మధ్యలో ఇంకా కృష్ణ ఏం చెప్పారు, చిన్న కొన్ని శ్లోకాస్ ఉన్నాయి కదా, చిన్న సారాంశం మనం చూద్దాం. 5.29 22లో చూసాం కదా, కృష్ణ చెప్తారు మనకి అదే ఎలా ఇవన్నీ టెంపరీ అని. తర్వాత టెంపరీ తెలుసుకున్నాము. టెంపరీ తెలుసుకుంటే ఏం చేయాలి, ఈ కామక్రోధ తర్వాత దానిలో చెప్తారు. కామక్రోధ అనేది ఈ రెండు అనేది కూడా మనకి బాండేజ్ లాగా ఉంటాయి. ఎట్లా అంటే మనం ప్రతిసారి చిన్న చిన్న వాడికి కూడా మనం కోపం పడుతున్నాం కదా. ఇప్పుడు ట్రాఫిక్ లో ఉన్నాం అనుకోండి, ఒక్కోసారి ఎంత చిరాకు వస్తుంది అంటే, అబ్బా ఈ ట్రాఫిక్ అంత చిరాకు. కానీ అట్లా అనుకున్నప్పుడు ఏమైతుందంటే మనకి పీస్ అనేది కొంచెం పోతుంది. తగ్గుతుందిలే కదా, చాలా ఉంది అసలు. హరే కృష్ణ. సో మనకి పీస్ అనేది పోతుంది. అదే ఇప్పుడు మన కృష్ణ ఏం చెప్తారంటే, యోగిలు ఎలా ఉంటారు, సో వాళ్ళు ఎలా వాళ్ళకి తెలుసు ఇవన్నీ శాశ్వతం కాదు అని. సో వాళ్ళు ఎలా అంటే నిజమైన సుఖం అనేది మన శరీరంలో బాహ్య విషయాలలో ఉండదు. నిజమైన సుఖం అనేది మన లోపలనే ఉంటుంది. అది మన పరమాత్మకి అందించడం. సో అది అని వాళ్ళు తెలుసుకుంటారు. మనం చూడండి, ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఈ రోజులలో ఫోన్స్ అనేవి ఫేమస్ కదా. కొత్త కొత్త ఫోన్లు ఎప్పటికి వస్తూనే ఉంటాయి కదా. ఒకటి కాకపోతే ఒకటి. ఇప్పుడు ఐఫోన్లు అని చెప్పి ఈ ఐఫోన్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఇది కొనడం వస్తే మళ్ళీ ఇంకొకటి వచ్చేస్తూనే ఉంటుంది. వాళ్ళకి కొన్ని ఒక 2 వారాలు ఉంటారు ఎగ్జైట్మెంట్. 2 వారాలు ఉంటే తర్వాత మళ్ళీ ఎగ్జైట్మెంట్ అందరికి పోతుంది కదా వాళ్ళకి. ఎగ్జైట్మెంట్ అనేది పర్మనెంట్ కాదు. సో అది టెంపరీ సుఖాలు, కానీ వాళ్ళకి పర్మనెంట్ గా అనుకుంటారు. సో మనం పర్మనెంట్ సుఖం ఏంటిది అనేది చాంటింగ్ అనేది మన పర్మనెంట్ సుఖం. సో ఇలా మనకి అది ఇంపార్టెంట్. అట్లనే కృష్ణుడు కూడా ఇంకా మనకి ఇంపార్టెన్స్ అనేది నెక్స్ట్ శ్లోకాలు అసలైన పీస్ ఫార్ములా అంటే ఏంటో మనకి చెప్తారు. అలానే తర్వాత ఇంకా గొప్ప గొప్ప కొంతమంది యోగులు ఉంటారు. వాళ్ళు బ్రహ్మజ్యోతిలో వాళ్ళు ఎట్లా అంటే ఎవరితో మాట్లాడకుండా ఒక ప్రదేశంలోకి పోయి వాళ్ళ అటాచ్మెంట్లు పెట్టుకోరు. ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకుంటే వేరే దూరం పోయి ఎవరితో దేశం పెట్టుకోకుండా పోయి ఒకటే దగ్గర కూర్చొని వాళ్ళు బ్రహ్మ జ్యోతిలోకి కలిసిపోతారు. సో కృష్ణుడు ఇదే చెప్తారు, ఈ రాగద్వేషాలు రాగద్వేషాలు అంటే అటాచ్మెంట్ అండ్ అట్లా మరియు వేరే వాళ్ళతో ద్వేషం. ఇప్పుడు చూడండి, మనం చిన్నప్పుడు అంటే ఇప్పుడు కూడా ఒక్కోసారి మనకి కాలేజీలో అయినా లేదంటే మనకి జాబ్ లో అయినా లేదంటే మనకు ఒకటి వచ్చి మనకు కావాలనుకున్న ఒకటి వచ్చి పక్క వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, కొంచెం ద్వేషం వచ్చేస్తుంది. హీరోలలో మనకి ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, ఎవరైనా కారు కొనుక్కున్నారు అనుకోండి, ఇంకోళ్ళు ఇంకా అంతకంటే గొప్ప కారు అయినా బెంచ్ కారు ఇంకా పెద్ద కారు ఉన్నది, ఇంకా కారు కొనుక్కున్నా పడేది ఇంకా అంత పెద్దగా కారు కొనుక్కున్నది, కొంచెం ఎంత ద్వేషం వస్తుంది. సో ఇట్లాంటి ద్వేషం అనేది వాళ్ళకు ఉండదు అని చెప్పేసి ఈ కామక్రోధాలు అనేది ఎవరైతే నియంత్రిస్తారో వాళ్ళు పర్మనెంట్ గా అది మన బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడానికి అర్హులు అని మనకి భగవంతుడు వచ్చే శ్లోకాలు చెప్తారు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక్కోసారి మనం ఎట్లా అంటే షాపింగ్ మాల్ పోతున్నాం, అక్కడ ఇంత పర్సెంటేజ్ డిస్కౌంట్లు అని వస్తూనే ఉంటాయి. సో అది ఎట్లా మనకి ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. చాలా ఎగ్జైట్మెంట్ వచ్చిందని తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మన తర్వాత రిగ్రెట్ అయిపోతుంది. అరే అప్పుడే అసలు చూడకుండా అంటే కొంచెం కామ్గా అయిపో అనిపిస్తుంది. సో వాళ్ళనేది
యోగులు అనేది కొంచెం ఎక్సైట్మెంట్ కారు వాళ్ళన్నిటికీ, అది చెప్తారు. సో తర్వాత మళ్ళీ భగవంతుడు ఏం చెప్తారంటే ఇంకా ముందు ధ్యాన యోగ గురించి చెప్తారు. సో ఎలా అంటే వాళ్ళు ఇంద్రియ సుఖాలు, మళ్ళీ మన అని, మన అంటే మన శరీరం కాదు, అసలు మన అంటే ఏంటిది, దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా వీళ్ళు ప్రాణాయామం అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ యోగులు ఉంటాయి, నియమాలు అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటారు. సో వాళ్ళే వెళ్తారు అని అట్లా చెప్తారు మనకి భగవంతుడు. ఇప్పుడు చూడండి సార్, సపోజ్ ఒక్కోసారి మనం ఏదన్నా ఇంట్రెస్ట్ గా చదువుతున్నాం, లేదంటే చాటింగ్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ అనుకోండి, ఒక్కోసారి టింగ్ 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 టింగ్, లేదంటే వాట్సాప్ మెసేజ్ లేకపోతే మొబైల్ మెసేజ్ అని వస్తుంది. ఒకసారి వస్తుంది అనుకో, ఒకసారి కదా, ఇంకా వస్తుంది అది ఏమవుతుందో మనం అసలు తీయాలి, చూడాలి, మన ఫోకస్ మొత్తం అక్కడికే పోతుంది. సో ఇదనేది మన ప్రొడక్టివిటీ పెంచదు. కాకపోతే వాళ్ళు చూడండి, వాళ్ళు బ్రీత్ కంట్రోల్ చేసుకోవడం మొత్తం, ఇవన్నీ వాళ్ళు ధ్యాన యోగులు వాళ్ళు అసలు చాలా స్ట్రేట్ గా నిలబడాలి, ఇట్లా స్ట్రేట్ గా కూర్చోవాలి, ఆ మొత్తం బ్రీత్ ని మొత్తం కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్. సో ఇవన్నీ ఎట్లా వాళ్ళు ఎవరు చేస్తారో వాళ్ళు నెక్స్ట్ భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని ఈ ధ్యాన యోగస్ గురించి వాళ్ళ గురించి చెప్పారు మన భగవంతుడు. ఇప్పటివరకు 5వ అధ్యాయంలో కర్మయోగంలో ఎట్లా చేయడం, తర్వాత ధ్యాన యోగ కొంచెం చెప్తారు. సో ఇప్పుడు ఇవన్నీ మనం సమరిగా తీసుకుంటే, ఫస్ట్ ఇంద్రియ సుఖాలను మనం ఇంతకు నేను విన్నాం కదా, ఇంద్రియ సుఖాలు అనేది టెంపరీ అని. తర్వాత కామక్రోధాలు మనం 3 గేట్స్ అనుకున్నాం హెల్కి వెళ్ళడానికి, నరకానికి వెళ్ళడానికి 3 ద్వారాలని, కామ, క్రోధ, లోభ. సో వీటిని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్ అని భగవంతుని చెప్తారు. తర్వాత ధ్యాన యోగ ప్రాక్టీస్ వాళ్ళు, ధ్యాన యోగ ప్రాక్టీస్ చేసే వాళ్ళు, మనం ధ్యాన యోగ అంటే కొందరు నార్మల్గా ఇట్లా కూర్చొని ఇట్లా అంటారు కదా, అది ఒక్కటే కాదని చెప్పి, అంటే శ్వాస మీద నియంత్రణ ఉండాలి. నియంత్రణ ఒక్కటే అని కాదు, నియంత్రణతో పాటు ఎట్లా అన్ని కంట్రోల్ చేసుకోవడం, ఈ కామ, క్రోధ, లోభ అవన్నీ కంట్రోల్ చేసుకోవడమే అసలైన ధ్యాన యోగా అని చెప్పేసి మన భగవంతుడు అంతకుముందే చెప్పారు. ఇప్పుడు మనం చూడబోయే యోగా, ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు చర్చించే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రభుపాద దీన్ని ఏమంటారంటే పీస్ ఫార్ములా అంటారు. పీస్ ఫార్ములా అంటే శాంతి సూత్రం. మనం సూత్రాలు చూస్తాం కదా స్కూళ్ళల్లో, ఇంత ముందు కాలేజీలో సూత్రాలు చూస్తాం, ఈ సూత్రం దీనికి ఇంపార్టెంట్, ఆ సూత్రం దానికి ఇంపార్టెంట్. సో ఈ భగవద్గీతలో మనకి అసలైన శాంతి సూత్రాలు ఇచ్చేది ఇది ఈ శ్లోక అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోక మనం చదివే కంటే ముందు అందరికి ఒక ప్రశ్న. నార్మల్గా ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది శాంతంగా ఉండాలనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. పవన్కి మద్దతు చేస్తారు, శాంతంగా ఉండాలనుకుంటున్నారు. ఇంకా మీ వీడియోస్ ఆన్ చేస్తే కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, అట్లా కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా హ్యాండ్ రైజ్ చేసినా కూడా మనకి తెలిసిపోతుంది ఈజీగా. లక్ష్మీ మాతాజీ, విజయలక్ష్మి మాతాజీ, సంపత్ ముక్తి సంపత్ ప్రభుజీ, శ్రీనివాస్ ప్రభుజీ, అందరు హ్యాండ్ రైజ్. ఇంకా మిగతా అందరికి శాంతి వద్దండి. అందరికి నేను శాంతి ఉండాలనుకుంటున్నాను, మరి మీకు అందరికి వద్దా? మీరు యాక్టివ్ ఉన్నారనుకుంటున్నా, యాక్టివ్ ఉండండి దయచేసి. మీరు అన్మ్యూట్ కూడా చేసుకొని చెప్పొచ్చు. ఒక నిమిషం అన్మ్యూట్ ఆప్షన్ చూసుకోండి. అన్మ్యూట్. అందరికి శాంతి కావాలా వద్దా? నాకైతే కావాలి, చెప్పండి. ఇక్కడ కావాలి కదా. మంచికైతే పాంచకైతే వస్తాయి. హరే కృష్ణ. సో అందరికి శాంతి కావాలి. సో ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు శాంతి మరి మీకు అదే ప్రశాంతంగా ఉండేది ఓన్లీ ఒక్కరి నుండే కావాలా? స్పెసిఫిక్ గా మీకు ఎట్లా అండి? ఒక్కరి నుండే స్పెసిఫిక్ కావాలా? ఒక్కరి నుండే మనకి కావాలా శాంతి? అది మీరు చాట్ బాక్స్ కూడా పెట్టచ్చు. అన్నిటి కూడా ఆప్షన్ ఇస్తాను, చూడండి, తీసుకోండి. సో మీకు ఇప్పుడు నేను శాంతి కావాలన్నారు, కరెక్టే. మరి శాంతి మీకు శాంతంగా ఉండాలంటే ఒక్కరి నుండి శాంతంగా ఉండాలా? అన్ని విధాల శాంతి కావాలి గురించి. మనం చేసే ప్రతి పనిలోనూ ప్రతి మనిషి నుంచి మనం శాంతి కావాలి. సో భౌతిక శాంతి మరియు మానసిక శాంతి కూడా అవసరం ప్రభు. అవును. సో అందరి నుండి కావాలి. మరి ఇప్పుడు మనం జూమ్ లో ఉన్నాం. జూమ్ లో ఈ ప్లేస్ లో మీకు శాంతి కావాలా, లేకపోతే ఒకరి ప్లేస్ లో శాంతి కావాలా, ఇంకెక్కడెక్కడ కావాలి శాంతి?
అన్ని దగ్గరలో శాంతి కావాలి ఆ, గురుగారు. అన్ని దగ్గరలో అన్ని ప్లేస్లలో కూడా శాంతి, ప్రతి దగ్గర కూడా మనకు శాంతి కావాలి. మరి ఇప్పుడు శాంతి కావాలంటే ఇప్పుడు నేను నాతో మాట్లాడుతున్నారు, అంటే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పటి వరకైనా ఈ క్లాస్ అయిపోయే వరకే మీకు శాంతి కావాలా? క్లాస్ ఇంకెప్పటి వరకు కావాలి శాంతి? ప్రభుజీ ఎప్పుడు ప్రపంచం కంప్లీట్ గా కావాలి? మొత్తం శాంతి ప్రభుజీ, ఆ, ప్రపంచం వరల్డ్ మొత్తం ఎప్పటికీ శాంతి కావాలి. ఉండాలి. ప్రపంచం మొత్తం కరెక్ట్. నేనేం అడుగుతున్నాను, స్పెసిఫిక్ అడుగుతున్నా. మీకు శాంతి ఇప్పుడు ఇప్పటివరకే కావాలా? మీకు మీకు అంటే ప్రతి స్పెసిఫిక్ మీకు ఇప్పటివరకే కావాలా? ఏ టైం వరకు కావాలి మీకు? ఎప్పటికీ కావాలి. మీకు స్పెసిఫిక్ ఇప్పుడు అడుగుతున్నాను అనుకోండి, మీకు ఈ టైం వరకు ఎప్పటికీ కావాలి, కావాలి. ఎప్పటికి కావాలి, ఎల్లప్పుడు కావాలి. ఇప్పుడు మనకి రీసెంట్ కూడా ప్రభుజీ చెప్పారు. థ్యాంక్ యూ అందరికి. సో మనకి రీసెంట్ కూడా ప్రభుజీ చెప్పారు, మనకి శాంతి కావాలి. శాంతి ఒక్క దగ్గర నుంచే కాదు, మనకి అందరి దగ్గర నుండి కావాలి. అట్లే ఒక్క ప్లేస్ నుంచే కాదు, అన్ని ప్లేస్లు ప్రతి దగ్గర మనకు శాంతి కావాలి. అట్లే మరి ఒక్క సమయం వరకే కాదు, అన్ని ఇప్పటి ఈ మినిట్ వరకు కాదు, అంత ప్రతి ఎల్లప్పుడు కావాలి. సో దీన్నే ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర, ఎవ్రీవేర్, ప్రతి దగ్గర, ప్రతి ప్లేస్లలో, ఎవ్రీ టైం, ప్రతి కాలంలో కూడా. సో మరి అది ఇచ్చేది ఎవరు? ఎట్లా? ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? అది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఒక్క నిమిషం నేను స్క్రీన్ షేర్ చేస్తాను. శ్లోక రీసెట్ చేద్దాం, తర్వాత మనం శ్లోకకి వివరానికి వెళ్ళిపోతాం. సో అందరూ దయచేసి రెడీగా ఉండండి. సో మనం శ్లోక రీసెట్ చేద్దాం. ఆండ్రాయిడ్ చేసి ఉంటుంది. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. సో రైట్, ఆండ్రాయిడ్ చేసి ఉంటుంది. నేను ఇప్పుడు మనం శ్లోకాలు రీసెట్ చేద్దాం. ఎస్ పవన్ కింద ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. మీరు ఒకసారి చెప్తే ఫస్ట్ లైన్, నేను 4 టైమ్స్ చెప్తా ప్రభుజీ. ఓకే, మీరు ఫస్ట్ టూల్ చెప్పండి మాతాజీ. ఫస్ట్ టూ ఓకే 4 ప్రభుజీ. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు రెడీగా ఉన్నారండి? మనకి ఇందులో ఇప్పుడు పార్టిసిపెంట్ 19 డివోటీస్ ఉన్నారు. కొంతమంది అందరూ రెడీగా ఉండండి. కృష్ణ కుమార్ మాత. ఇప్పుడు 3వది 4 లైన్ చదవండి. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. 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 హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒకసారి ఇంకొకటి దయచేసి ఆండ్రాయిడ్ చేసేయండి. నేను అవకాశం ఇస్తాను. మళ్ళీ మొత్తం కలిపి ఒకసారి 4 టైమ్స్ చదువుతారు. శ్రీనివాసరావు చదువుతాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మొత్తం కలిపి 4 టైమ్స్ 4 సార్లు చదవండి. భోక్తారం యజ్ఞతపస్సాం సర్వలోకమహేశ్వరం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. 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 హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. సో ఇప్పుడు మన లెవెల్ 1కి వెళ్ళిపోదాం. ఇది అందరికీ మ్యాక్సిమం వచ్చి అనుకుంటా ఈ శ్లోక, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని వర్డ్స్ మనకి పదాలు అంతకుముందు కూడా కొన్ని శ్లోకాలలో వచ్చాయి. థ్యాంక్ యూ. అందరు డివోటీస్ ఆండ్రాయిడ్ చేసి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ.
Yes, Satish Guru Prabhuji. హరే కృష్ణ ప్రభు. Hare Krishna Prabhu. జ్ఞాత్వానాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం Bhokta. భోక్తానాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం చెప్తున్నా కరెక్ట్. జ్ఞాత్వం మాం శాంతి ముచ్యతి. భోక్తారాం. భోక్తానాం ఇచ్చేది భోక్తారాం. భోక్తారాం. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నెక్స్ట్ లక్ష్మీ జగదీష్. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण। भोक्ताराम यज्ञ तपासम सर्वलोक महेश्वरम सुहृदम सर्वभूतानां ज्ञात्वा मां शांति मृच्छति. हरि बोल ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 2 కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు? లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण माताजी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. यस माताजी. हरे कृष्ण प्रभु. हरे रिपीट माताजी. भोक्तारं यज्ञ तपसां सर्वलोक महेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमुच्यते. हरे कृष्ण प्रभु जी. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ మాతాజీని ఇంకో ప్రభుజీ కూడా చాలా చక్కగా పాటలుగా పాడతారు. థ్యాంక్ యూ మాతాజీ. విజయలక్ష్మి. హరే కృష్ణ గురువు. హరే కృష్ణ మాతాజీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ మొక్కి సంబంధించిన हरे कृष्ण बाबू जी. हरे कृष्ण. हरे कृष्ण बाबू जी. भोक्ताराम यज्ञ तपसाम सर्वलोक महेश्वरम सुहृदाम सर्वभूतानां ज्ञात्वा माम शांति मुच्यते. हरे कृष्ण प्रभु जी. हरे बोल. థ్యాంక్ యూ బాబుజీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 3 కి వెళ్ళిపోదాం. ఇంతకుముందు నివేదిత మాతాజీ అనుకుంటా హ్యాండ్ రైజ్ చేశారు. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ కృష్ణ కుమార్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఇప్పుడు మనోహర పవన్ కి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. వచ్చేసింది మాతాజీ. ఇప్పుడు లక్ష్మీ మాతాజీ. లక్ష్మీ వినోద్. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण. भोक्तारं यज्ञ तपसां सर्वलोक महेश्वरं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमुच्यते. हरे बोल. థ్యాంక్ యూ మాతాజీ.
సో ఇప్పుడు లెవెల్ 4th అందరు ఇప్పుడు నార్మల్గా మనం చదువుతున్నప్పుడు డివోటీస్ రిపీట్ చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు మీరు రిపీట్ చేస్తూ ఉండండి. సో మీకు కూడా లెవెల్ 4 వచ్చే వరకు మీకు కూడా మనకు అందరికి వచ్చేస్తుంది శ్లోకం. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం శుద్ధం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతిని వచ్చింది ఇట్లా ఉంది కదా. సో మీరు రిపీట్ చేస్తూ ఉండండి, లాస్ట్ వరకు మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు లెవెల్ 4 దయచేసి అందరు వీడియోస్ ఆన్ చేసుకున్న వారికి అవకాశం ఉంటుంది. ఒక నిమిషం. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తా అని కాదు, మీరు కూడా ట్రై చేయండి. తప్పకపోయినా మేము అందిస్తాం. ఓకేనా? అందరూ హ్యాండిల్ చేసి రెడీగా ఉంటుంది, హ్యాండిల్ చేయండి దయచేసి. ఇంకా ఈ శ్లోక చెప్పాను కదా, మనకి శాంతి ఇంతమంది కావాలనుకున్న దయచేసి వాళ్ళందరూ మనకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? సో మీరు ప్రయత్నిస్తూ ఉండండి. మనకి భగవంతుడు ఇప్పుడు ఈ శ్లోకాలు మనకి ఇంకా వివరంగా తెలుసుకుందాం. సో మీరు కూడా శ్లోక చదవడానికి ప్రయత్నించండి. చెప్పండి. ఎస్ మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ వెంకటేష్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భోక్తారాం యజ్ఞ తపసాం. హరే కృష్ణ. ఈ లెవెల్ 4 లో ఎలా అంటే మనం వీడియో ఆన్ చేసి కళ్ళు మూసుకొని చెప్పాలన్నమాట. ఓకే, నేను ఇదే రోజు స్వామి ఈ రోజు ఫస్ట్. ఓకే. అయితే మీరు మనకి ఇప్పుడు ఇంకా వేరే డివోటీస్ చెప్తారు. సో మీకు మాక్సిమం వచ్చింది ఇప్పుడు. జస్ట్ మీరు వీడియో ఆన్ చేసుకొని నెక్స్ట్ రిపీట్ చేశాక లాస్ట్ లో చెప్పండి. ఓకేనా? మీరు ఇంతలో రిపీట్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్క నిమిషం హైలైట్ చేస్తాను. భోక్తారాం యజ్ఞ తపస్వాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్యతి. ఒక్కొక్క పదం వేసేయండి, బట్ కరెక్ట్ చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. దండపడం. హరే కృష్ణ. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. వెరీ గుడ్. ఎస్ మాతాజీ. మాం అంటే మనకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నారు. అట్లనే ఇప్పుడు మనకు శాంతి కావాలని ఈ శ్లోకం మనం అందరం చెప్పేసి శాంతిని పొందేద్దాం. ఓకేనా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం జ్ఞాత్వా మాం. ఎవరు చెప్తున్నారు? ఒక్క నిమిషం. సారీ, వెంకటేష్ ప్రభుజీ. ఒక్క నిమిషం అండి, నేను జస్ట్ స్పాట్లైట్ చేస్తాను. ఎస్, కలుసుకుంటాను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం జ్ఞాత్వా మాం సుహృదం సర్వభూతానం అంటే అన్ని సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం ప్రముచ్యతి. శాంతి. ఇప్పుడు మనం ఏం కావాలనుకుంటున్నాం? శాంతి కావాలనుకుంటున్నాం. శాంతి ముచ్చతి. థ్యాంక్ యూ ప్రభు. చాలా చక్కగా మీరు ట్రై చేశారు. షూర్ ఇంకొకసారి అయితే మీకు చదవడానికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
లక్ష్మీ మాతాజీ అనుకుంటా చెప్తాను మాతాజీ. హరే కృష్ణ హరికృష్ణ మాతాజీ. భోక్తారం యజ్ఞతపసా సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతే. అది థ్యాంక్ యూ మాతాజీ. ట్రైన్లో కూడా చాలా వాయిస్ లో వచ్చింది కానీ క్లియర్గా అర్థమైపోయింది. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు లాస్ట్ సతీష్ ప్రభు మనం తీసేసుకొని తర్వాత శ్లోక వివరణ మొదలు పెట్టిద్దాం. ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భోక్తానాం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అది థ్యాంక్ యూ. అక్కడ భోక్తా రామ్ రామ్ అంటే మనకి భోక్తా రామ్ రామ్ ఉంటుంది కదా. భోక్తారాం. ఓకే. థ్యాంక్ యూ. తెలుసుకున్నాం ఇప్పుడు ఎలా మరి మనం అనుకున్నాం కదా అందరి దగ్గర నుంచి మనకి శాంతి కావాలని అది తెలుసుకున్నాం. ఒక్క నిమిషం ముందు మనకి అందరు హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. మనకి శ్లోక వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చదువుతాం. వెంకటేష్ బాబు చదువుతారా? ఉన్నారా వెంకటేష్ బాబు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ బాబు. ఎస్. భోక్తారం భోక్తను యజ్ఞాలకు తపోవ్రతాలకు సర్వలోకాలకు వాటి దేవతలకు మహేశ్వరం పరమ ప్రభు సుహృదం ఉపకారి సకలమైన భూతానాం జీవులకు జ్ఞాత్వా ఆ విధంగా తెలుసుకొని మాం నన్ను శ్రీకృష్ణ భగవానుని శాస్త్రం భౌతిక వేదనల నుండి ఊరట రుచ్చతి పొందుతాడు. థ్యాంక్ యూ రోజు. నెక్స్ట్ ఇంకెవరు? హరే కృష్ణ ప్రభుజీ. అనువాదం. నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చర్మభోక్తగాను సకల లోకాలకు దేవతలకు పరమ ప్రభువుగాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకొని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక కేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు ఎంతమంది అనుకున్నాం కదా. సో మనకి ఎలా ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి. ఫ్రెండ్ ఎట్లా ఎప్పటికీ మనకు తోడు ఉంటారు కదా. ఈ ఫ్రెండ్ ఇటర్నల్ ఫ్రెండ్ అన్నమాట. సో మనకి ఎప్పటికీ తోడు ఉంటారు. ఇక్కడ మనకి అందరు హ్యాండ్ రైట్ చేసి ఉంచండి. ఇంకా మిగతా భాష్యం కూడా చదువుతాం అప్పుడు. సో ఇక్కడ మనకి ఏం చెప్పాలి, మనం చేసే యజ్ఞాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చాటింగ్ కూడా చేస్తాం. సో చాటింగ్ చేసిన అది కూడా ఒక యజ్ఞం లెక్క. జపయజ్ఞం అంటారు చాటింగ్ చేసిన. ఇప్పుడు తపస్సు చేస్తాం అనుకోండి. సపోజ్ కొంతమంది ఎట్లా అంటే చాటింగ్ అంటే మనం చేసే చాటింగ్ ఇంకా వేరే వేరే వాళ్ళు చేసుకొని చాటింగ్ కూడా అలానే ఇంకా తపస్సు. ఇప్పుడు తపస్సు అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏకాదశి రోజు మనం ఒక పొద్దు ఉంటాం. అంటే మనకి ఉంటాం కదా ఒక పొద్దు అని. నార్మల్గా దేవునికి కొందరు ఎలా అంటే దేవునికి ఓన్లీ ఫ్రూట్స్ తో ఉంటారు. కొందరు ఓన్లీ వాటర్ తో ఉంటారు. సో అది కూడా ఒక తపస్సు. ఎందుకంటే అన్ని రోజులు వాళ్ళు రైస్ తిని లేదంటే పదార్థాలు తినేసి ఒకటే రోజు ఓన్లీ కొన్ని పదార్థాలే తినడం, అది కూడా ఒక తపస్సు లెక్క. సో ఆ తపస్సుకు సంబంధించిన మొత్తం ఎక్కడికి పోతుందంటే చరమభక్త అంటే అది ఆస్వాదించేది ఎవరు, ఆ యజ్ఞాన్ని ఆస్వాదించేది ఎవరు? కృష్ణ అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకేం చెప్తున్నారు? సకల లోకాలకు దేవతలకి. ఇంకేం చెప్తున్నారు? సకల లోకాలకు దేవతలకి. అంటే ఇప్పుడు అందరి దేవతలకు కూడా మన ప్రభువు అని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనకి భాష్యం చూద్దాం. ఎలా మనకి ప్రభుపాద వారు ఎంత మంచిగా మనకి వివరిస్తున్నారో చూద్దాం. సో ఎవరు? ఎస్ మాతాజీ. లక్ష్మీ మాతాజీ చదువు. హరే కృష్ణ.
అది మీ వాయిస్ సారీ మాతాజీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. వేరే కూడా సార్ నెట్ సరిగ్గా లేనట్టుంది ప్రభుజీ ఇక్కడ. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ చెప్పండి. మాయా పిడికిళ్ళలో ఉన్న బద్ధజీవులు ఈ భౌతిక జగత్తులో శాంతిని పొందడానికి ఎంతో ఆరాట పడుతుంటారు, కానీ శాంతి సూత్రము వారికి తెలియదు. అదే భగవద్గీతలోని ఈ భాగంలో వివరించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనకి అనుకున్నాం కదా శాంతి సూత్రం అని. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూసారనుకోండి, ఇప్పుడు నార్మల్ గా అందరికీ ఏదైనా కోరిక ఉంటుంది. కొందరు ఎట్లా సంతోషంగా ఉండాలి, కొందరు శాంతిగా ఉండాలి, కొందరు సుఖం కావాలి, ఇట్లా అనుకుంటారు. మళ్ళీ ఎట్లా అంటే నాకు ఈ ఫ్యామిలీలో ఉండాలి, ఈ సొసైటీలో ఉండాలి. మీరు చదవడం అయిపోయాక దయచేసి మీట్లోకి వెళ్ళండి. సో మనకి మిగతా భక్తులకు ఇబ్బందిగా ఉండదు. సో మనకి ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఈ ఫ్యామిలీలో అయితే మనకి సంతోషంగా ఉంటాం, ఇంకా ఈ సొసైటీలో అయితే సంతోషంగా ఉంటాం. కొందరు ఎట్లా అంటే ఈ పాలిటిక్స్ లో ఉంటే సంతోషంగా ఉంటారని, ఇలా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు ఎట్లా అంటే సంతోషం గురించి వెతుకుతూనే ఉంటారు. కానీ అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ప్రభావం అంటే ఎవరికి తెలియదు అసలైన శాంతి ఎక్కడ దొరుకుతుందని. కొంతమంది ఎట్లా అంటే శాంతి మనం డబ్బులో చూస్తారు, కొంతమంది పదవి, కొంతమంది ప్రతిష్ట, కొంతమంది బంధుత్వాలు. సో దీంట్లో మనం శాంతి కావాలని వెతుకుతాం. ఇంకొంతమంది ఎట్లా అంటే, ఇప్పుడు మనం చెప్పాము ఇంతకుముందు యోగా, కొన్ని యోగా పద్ధతులని వాళ్ళు అది ఆసనాలు వేయడం చేస్తారు, అందులో శాంతిని. ఇంకా ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే మెడిటేషన్స్ కూడా యాప్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మెడిటేషన్ చేయాలని, ఇట్లా మెడిటేషన్ చేయడం, శ్వాస మీద అట్లా కొన్ని ఇట్లా యాప్స్ ఉంటాయి కదా, వాటిలలో దొరుకుతుంది. ఇంకా కొందరైతే ఇంకా డీప్ గా వెళ్ళిపోయి ఎట్లా అంటే ఇప్పుడు డ్రగ్స్ కూడా ట్రై చేస్తారు. డ్రగ్స్ ట్రై చేసి అక్కడ ఏమో శాంతి దొరుకుతుంది అని చెప్పి. ఇప్పుడు ప్రభుపాద్ వారు మనకి అమెరికా వెళ్ళారు కదా, అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళందరూ డ్రగ్స్ అలవాటు చేసుకున్నారు. ఎందుకు అక్కడ మనకి పీస్ ఎంజాయ్మెంట్ వస్తుంది, పీస్ వస్తుంది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎక్కడికో మైండ్ మొత్తం వాళ్ళకి ఇక్కడ ఉండదు కదా, వాళ్ళ మొత్తం మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతారు. సో అదే దాన్ని వాళ్ళు పీస్ అనుకునేవాళ్ళు. సో ప్రభుపాద్ వాళ్ళకి మంచిగా అసలైన ఎంజాయ్మెంట్ ఏంటి, అసలైన శాంతి అంటే ఏంటిది వాళ్ళకి చెప్పారు. ప్రభుపాద్ వాళ్ళు మనకి ఇందులో చెప్తారు. ఎలా అంటే ఒక అబ్బాయి అన్నాడు అనుకోండి. ఇప్పుడు నార్మల్గా మీరు చూస్తూనే ఉంటారు. ఎప్పుడన్నా ఏదైనా జాతర పోయినప్పుడు, పెద్ద జాతరలు, లేదంటే పెద్ద అందరూ వచ్చినప్పుడు జాతర అయినప్పుడు, హరే కృష్ణ ఒక్క నిమిషం. సో మనకి పెద్ద జాతరకి వెళ్ళినప్పుడు మీరు గమనించే ఉంటారు, చిన్న బాలుడు ఎవరైనా ఒకరు తప్పిపోయారు అనుకోండి, ఆయనకి ఇప్పుడు తాత్కాలికంగా అది ఇప్పుడు ఏదైనా తప్పిపోయిండు, తాత్కాలికంగా అప్పటి వరకు ఏదైనా ఫుడ్ ఇచ్చి, లేదంటే చాక్లెట్ ఇస్తే సరిపోతుందండి. అప్పటి వరకు ఆయన శాంతంగా ఉంటాడు, అంతే కదా, శాంతంగా ఉంటాడు. కానీ అసలైన శాంతం ఎప్పుడు వస్తుంది చెప్పండి? భగవద్భక్తిలో ఉంటది ప్రభుజీ. నేను చిన్న పిల్లని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చిన్న పిల్లాడు ఒకళ్ళు తప్పిపోయారు అనుకోండి, చిన్న పిల్లాడు తప్పిపోతే మనం హరే కృష్ణ ప్రభుజీ, తప్పిపోయిన పిల్లడికి తన తల్లిదండ్రులు చేరినప్పుడే నిజమైన ఆనందం దొరుకుతుంది. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ మీట్లోకి వెళ్ళిపోండి. సో అలానే తప్పిపోయిన పిల్లవాడు వాళ్ళ ఇప్పుడు చెప్పారు కదా మాతాజీ, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తేనే శాంతి వస్తుంది. అలాగే మన హృదయం అనేది కృష్ణ కోసం వెతుకుతా ఉంటుంది. సో మనకి అందుకని ఎన్ని ఇచ్చినా కూడా, ఈ చిన్నపిల్లప్పుడు ఎన్ని ఇచ్చినా కూడా, బొమ్మలు ఇచ్చినా కూడా, ఫోన్లు ఇచ్చినా కూడా, పెద్దగా ఫోన్లు, తర్వాత ఇప్పుడు హాలిడేస్ అని, ఇప్పుడు ఇట్లా Monday to Friday వచ్చేసి అయిపోతుంది, తర్వాత సాటర్డే సండే ఈ 2 రోజులు హాలిడేస్ 2 రోజులు సరిపోతుంది అనిపిస్తుంది మనకి, అనిపించదు కదా, హాలిడేస్ ఎప్పటికి కావాలనిపిస్తుంది. సో ఈ హాలిడేస్ ఇచ్చినా కూడా అట్టే అయిపోయింది. ఇప్పుడు కొందరు కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఈ కారు ఆ కారు అని, కానీ మళ్ళీ ఒక కారు అనుకుంటూనే ఉంటారు, వాళ్ళకి ఒకదాని సంతోషం ఉండదు. సో ఎందుకంటే ఇవన్నీ మనకి శాశ్వతంగా సంతోషం అనేది ఇవ్వదు. అందుకోసమే మనకి అందులో వాళ్ళు వెతుకోలేకపోతున్నారు. మనకి ప్రభుపాద్ వారి ఎగ్జాంపుల్ చాలా ఈజీ, బాగా చెప్తారు. మనకి యునైటెడ్ నేషన్స్ అని మీరు వినే ఉంటారు. హరే కృష్ణ. మీరు యునైటెడ్ నేషన్స్ అని మీరు వినే ఉంటారు. యునైటెడ్ నేషన్స్ అంటే
అది మనకి అక్కడ అమెరికాలో ఉంటుంది యునైటెడ్ నేషన్స్ అని. వాళ్ళు ఎట్లా అంటే అన్ని దేశాలు కలిసి కట్టుకుండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా మళ్ళీ వాళ్ళకి వాళ్ళే యుద్ధాలు పెట్టుకుంటారు. ఆ దేశం మళ్ళీ అందులో ఉన్న దేశాలే కొన్ని దేశాలు మళ్ళీ వినకుండా మళ్ళీ వాళ్ళకి వాళ్ళే యుద్ధాలు పెట్టుకుంటారు. ఇవి ఎందుకంటే వాళ్ళ యుద్ధాలను ఆపలేరు. అట్లా ఇప్పుడు మనుషులు కొంతమంది ఈ ఐఫోన్ కావాలని, ఆ ఫారెన్ టూర్ వెళ్ళాలని, ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళకి టెన్షన్, డిప్రెషన్ అనేది తగ్గదు. సో మనకి ప్రభుపాద వాళ్ళు మనకి ఇప్పుడు ఇందులో చెప్తారు ఎట్లా అంటే అసలైన పీస్ మనకి ఎట్లా వస్తుంది, అసలైన శాంతి ఎలా వస్తుందంటే మనకి మన స్పిరిచువల్ మనకి ఆధ్యాత్మికంగా మనం కృష్ణతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు అసలైన శాంతి వస్తుంది. సో అది మనం తెలుసుకోవాలి. కృష్ణతో అసలైన కనెక్షన్ మనం ఎలా పెంపొందించుకోవాలి అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి చూద్దాం. మనోహర్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ. అన్నిట్లో ఉన్నారు, చదువుతారా? దయచేసి అందరూ హ్యాండ్ రైజ్ చేసి పెట్టుకోండి. ఇంకా మీకు ముందు కూడా మనకు చదవచ్చు. లక్ష్మి మీకు మొదలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మొదలు. పరమ శ్రేష్టమైన శాంతి సూత్రము కేవలము ఇదే. సమస్త మానవ కలాపాలకు శ్రీకృష్ణ భగవానుడే భోక్త. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు, నార్మల్ గా అన్ని ఇప్పుడు మనం ఎట్లా అంటే ఒక్కోసారి మనం ఏది చేసినా కూడా ఒక నిమిషం వెయిట్లో ఉంది. మనం ఇప్పుడు ఏది చేసినా కూడా ఫర్ సపోజ్ ఏదైనా జాబ్ చేసినా లేదంటే ఏదైనా మనం కుకింగ్ చేస్తాం కదా, కుకింగ్ చేసినా కూడా మనం ఎట్లా అంటే మన గురించి చేసుకున్నాం అనుకోండి. నేను ఎంజాయ్ చేయాలి, ఇది మొత్తం కుకింగ్ చేసుకొని జాబ్ చేసుకొని తినేసి నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నాం అనుకోండి, మనకి ఫ్రస్ట్రేషన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎంతసేపు ఎన్నని అంటే మనకు ఓపిక కొంచెం కొద్ది వరకు ఉంటుంది. ఎందుకంటే మన గురించి మనం తినాలి, మన గురించి తినాలని అప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేది వచ్చేస్తుంది. అదే మనం ఎట్లా అంటే ఈ జాబ్ నేను నా గురించి చేయట్లేదు, కృష్ణ గురించి చేస్తున్నా. సో నేను ఈ జాబ్ చేయడం వల్ల నేను కృష్ణకి ఇంకా దగ్గర అవుతాను. అది మళ్ళీ కుకింగ్ మనం చేస్తున్నప్పుడు ఎంతమంది మాతాజీ ఇక్కడ ఉన్నారు కదా, కుకింగ్ చాలా మంది చేస్తారు బాగా. సో మనం కుకింగ్ చేస్తున్నప్పుడు కుకింగ్ చాలా చక్కగా చేస్తున్నప్పుడు కృష్ణుని గురించి కూడా అప్పుడప్పుడు మనం ఆలోచించుకోవడం. సో ఈ కృష్ణుని గురించి చేసే ముందు నేను కృష్ణుని కోసం నేను చేస్తున్నాను అని మనం చేసామనుకోండి, మనకి పీస్ శాంతంగా ఉంటుంది. ఓకే, ఇది కృష్ణుని గురించి చేస్తాను, కృష్ణ దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు, సరే మనకు ఆనందం వస్తుంది. అది ప్రభుపాద వాళ్ళు మనకి ఎంత మంచిగా చెప్తారంటే, మనం ఇట్లా ఒక పెద్ద చెట్టు ఉంది అనుకోండి, చెట్టు పెద్ద కావాలంటే మనం అది కాండంకి పోస్తాం కదా, కింద రూట్స్ కి పోస్తాం కదా, మొదల్లో పోస్తే ఆ చెట్టు అనేది మనకి చాలా బాగా పెద్దగా అయిపోతుంది, కొమ్మలు వస్తాయి, హెల్తీగా అవుతుంది. అదే ఆ మొదలు మనకి ఆ మొదలు మనం కూడా ఆ కృష్ణాన్ని సాటిస్ఫై చేస్తే, ఆ మొదలు కృష్ణ చేస్తే మనం ఆటోమేటిక్ గా మన ఈ సొసైటీ ఫ్యామిలీ అందరూ ఉన్న వాళ్ళందరూ బెనిఫిట్ అవుతారు. సో అది అందరూ మిస్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు మీరు చూసినాం అనుకో, చాలా కంపెనీలు వస్తుంది. ఒక కంపెనీలో ఏదైనా సిఇఓ అంటే కంపెనీ స్థాపించిన వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఐడియాని వాళ్ళ కంపెనీలో ఉన్న వాళ్ళు కూడా ఫాలో అయ్యారు అనుకోండి, ఆ కంపెనీ అనేది చాలా బాగుంటుంది. లేదు ఆ కంపెనీలో జాయిన్ అయిన వాళ్ళుగా అసలు కంపెనీ ఓనర్ చెప్పిన ఐడియా ఫాలో అవ్వకుండా వీళ్ళకి వచ్చిన ఇష్టం వచ్చింది ఈయనొకరు ఆయనొకరు అందరు చేశారనుకోండి, అది ఎట్లా అయిపోతుంది, ఫైట్ కంపెనీ మొత్తం ఒకళ్ళు వాళ్ళకి ఫైట్ అయిపోతుంది, కంపెనీ కూడా మూతపడిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఎట్లా అంటే కృష్ణ మన సిఇఓ అనమాట, యూనివర్స్కి మొత్తం ప్రపంచాన్ని మొత్తం. సో ఆయన చెప్పిన సూత్రాలు మన భగవద్గీతలో ఉన్నాయి కదా, సో అవి మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, మనం అంతా శాంతంగా ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడే సమస్త లోకాలకు వాటిలోని దేవతలకు యజమాని కనుక
మానవులు సమస్తాన్ని అతని దివ్యమైన సేవకు సమర్పించాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు దీన్ని అర్థం చేస్తాం. మనకి ఏమన్నా మానవుడే సకల దేవతలు అన్నారు. ఇక్కడ ఎట్లా అంటే మనం సపోజ్ ప్రభుత్వ ఎలా చెప్తానంటే ఎగ్జాంపుల్ ఒక ఒక తోలే వాళ్ళు డ్రైవర్ ఉన్నారు అనుకోండి. డ్రైవర్ కి కార్ మన ఆయన డ్రైవర్ కార్ ఎట్లా వస్తే యజమాని నుంచి కార్ వస్తుంది. అట్లా ఇప్పుడు ఆయన ఎప్పటికీ ఈ కారు నాదే అని అనుకున్నారు అనుకోండి, దానికి ఎట్లా ఉంటుంది ఎంజాయ్ అదే నాది అనుకుని అదే అనుకొని ఏదైనా కారు డాష్ ఇవ్వడం అలా చేశారనుకోండి, అతనికి నష్టం, ఓనర్కి కూడా నష్టం కదా. ఇక్కడ ఎట్లా అంటే ఇది నాది కాదు, ఇది మా మాస్టర్ది అనుకున్నారనుకోండి. అలాగే మనకున్న ఇల్లు అయినా ప్రతిభ అయినా ధనమైనా ఇవన్నీ వీటికన్నిటికీ ఓనర్ కృష్ణనే మనం అనుకున్నాం అనుకోండి, మనకు అనేది పీస్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ అసలు ఓనర్ ఇక్కడ ఉన్న ఓనర్ అనేది కృష్ణనే. సో నేను ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు మనకు రెంటల్ హౌసెస్ ఉంటాయి. మనకి రెంటల్ హౌసెస్ ఉన్నప్పుడు రెంటల్ హౌసెస్ ఓనర్ని మర్చిపోయి ఆయనకి అసలు ఆయన పట్టించుకోకుండా మనకి రెంట్ కట్టకుండా ఉంటే మన ప్రాబ్లం వస్తుంది కదా. అట్లాగే మన జీవితంలో కూడా కృష్ణని ఎట్లా అంటే మర్చిపోయామనుకోండి, మన డిస్టర్బెన్స్ అనేది అలా వస్తున్నాం. ఎందుకంటే మనం అసలైన ఎంజాయ్మెంట్ పరమ భక్త అని ఎవరో తెలుసుకోకుండా నేనే ఎంజాయ్ నాదే ఇది అని మనం ఎప్పుడైతే ఆ మెంటాలిటీ ఉన్నామో మనకి అనేది ఆ డిస్టర్బెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అని ఇక్కడ మనకు వివరించారు. ఇప్పుడు నెక్స్ట్ సెంటెన్స్ ఉంది, మనం చదువుదాం. ఒక్క నిమిషం శ్రీనివాస్ బాబు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎవ్వరూ అతని కంటే గొప్పవారు కారు. ఇంద్రుడు బ్రహ్మదేవుడు వంటి మహోన్నత దేవతల కన్నను అతడు మహోన్నతుడు. తమ్ ఈశ్వర నాం పరమం మహేశ్వరం అని పరమపురుషుడు వేదాలలో శ్వేత స్వతోరూప నిషద్ 6.7 వర్ణించబడ్డాడు. సో మనకి మీరు మన కృష్ణలీలను చదువుకున్నప్పుడు మనం వినాలనుకుంటాం. ఇది ఇంద్రుడు కూడా గోవర్ధన్ లీల అప్పుడు ఇంద్రుడు కూడా గర్వపడతాడు, నేనే గొప్ప, అందరు నాకే ఇవ్వాలని. సో అతను కూడా గర్వభంగం అయిపోతుంది. అతను థ్యాంక్ యూ. సో అలాగే ఆయన పోయి వాళ్ళకందరికి బ్రహ్మదేవుడు పెద్దగా బ్రహ్మ దగ్గర పోతే బ్రహ్మదేవుడు చెప్తారు, నాకు ఆల్రెడీ అంతకుముందే జరిగింది అని. సో బ్రహ్మ విమోచన ఇలా చెప్పుకుంటాం కదా, ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్ ని. సో ఇవన్నీ ఇట్లా అంటే ఈవెన్ ఇంద్రుడు బ్రహ్మ వీళ్ళందరూ కూడా కృష్ణుని సర్వెంట్స్ లాగా. ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, ప్రెసిడెంట్ ఎట్లా మినిస్టర్స్ కంటే పెద్ద. మినిస్టర్ కూడా పవర్ ఉంటాయి, వాళ్ళకి పవర్ లేదని కాదు, కానీ ప్రెసిడెంట్ అనేది ఎప్పటికీ గొప్పే. సో అలాగే కృష్ణ కూడా అందరి ఇప్పుడున్న డెమిగాస్ దేవతలు కంటే గొప్ప. ఇది ఎలా అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారనుకోండి, క్యాబినెట్ మినిస్ట్రీలో మినిస్టర్స్ అందరూ మనం రెస్పెక్ట్ చేయాలి. అట్నే మనం పిఎంని కూడా రెస్పెక్ట్ చేస్తేనే కంట్రీ అనేది మొత్తం శాంతంగా ఉంటుంది. సో అట్లా మనం శాంతంగా ఉంటామంటే మనకు కృష్ణని ఎలా మనం వేడుకోవాలి. ఇప్పుడు చదువుతావా? హరే కృష్ణ. ఓకే, నేను చెప్తాను. ఇప్పుడు మాయా ప్రభావంలో జీవులు ఇప్పుడు నేను ఎందుకు చదవమంటున్నా అంటే, మీకు చదివినప్పుడు భగవద్గీత అందులో ఉన్న మీరు కూడా ఒక్కొక్క పదాన్ని చదివినట్టు ఉంటుంది. సో మనకి ఇంకా ఈజీగా టాపిక్ వైజ్ మనం వెళ్ళొచ్చు. అందుకోసం చదువుతారా? నేను అన్మ్యూట్ ఇచ్చాను, ఒక నిమిషం చేసుకోండి. ప్రభు.
హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మాయ మాయా ప్రభావం ప్రభావంలో జీవులు తాము చూసి మాయా ప్రభావంలో జీవులు తాము చూసే సమస్తానికి ప్రభువులు కావడానికి ప్రయత్నిస్తున్న నిజానికి దేవదేవుని మాయకు ఆధీనులు అవుతారు. ఇప్పుడు ఎట్లా అంటే అందరూ ఎట్లా అంటే వాళ్ళే ఎట్లా అనుకుంటే అందరూ నేనే కంట్రోల్ చేస్తున్నా, నా కంట్రోల్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా పొలిటీషియన్స్ ఏమనుకుంటారంటే నా కంట్రోల్లో అందరు ప్రజలు ఉన్నారు, కానీ మరి ప్రజలు ఓట్ల వల్లనే వాళ్ళు గెలుస్తారు, ప్రజల ఓట్ల వల్ల వాళ్ళు ఓడిపోతారు. అట్లే బాస్ కూడా ఏమనుకుంటారు, ఎంప్లాయ్ అందరిలో నేనున్నా, ఎంప్లాయీలు వీళ్ళందరూ పోయి వేరే కంపెనీ చేంజ్ చేయాలనుకోండి, ఆ కంపెనీ మూల పడిపోతే ఆయన బాస్ కూడా ఉన్నాడు కదా. అట్లనే పిల్లలు కూడా ఆడుకుంటూ చిన్న బొమ్మలు ఉంటాయి కదా, బొమ్మల మీద దీని మీద నేనే కంట్రోల్ చేస్తున్నాను అనుకుంటారు. కానీ నిజానికి అసలు ఇట్లా ఏం కంట్రోల్ అవుతుంది? కంట్రోల్ చేసేది ఏంటంటే మనకి టైం, కాలము, మనకి అట్లా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇంకా డెత్, చావుని మనం చావు అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది, కాలం అనేది కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మనది డిసీజెస్, అవి మన వ్యాధులు అనేది మనం కంట్రోల్ చేస్తున్నాయి. ఇంకా ప్రపద ఎలా చెప్తారంటే, ఇప్పుడు కుక్క ఉంది. కుక్క ఏంటంటే అది ఒక సరౌండింగ్ లో ఉంది అనుకోండి, అది ఎట్లా అంటే అరుస్తూనే ఉంటుంది, ఎవరైనా పక్క నుంచి పోయారనుకోని అరుస్తూనే ఉంటుంది. అదే దాన్ని ఒక అరుస్తూనే ఉంటుంది, ఎవరన్నా దాని దగ్గరికి పోయారనుకోండి అరుస్తూనే ఉంటుంది. అదే వాళ్ళు ఎవరన్నా ఆ కుక్క వాళ్ళ మాస్టర్ ఉంటారు కదా, ఆయన పేరు పెట్టి పిలుస్తారు అనుకోండి, మనం వాళ్ళ పేరు పెట్టి పిలుస్తూనే ఆయన కుక్కను పేరు పెట్టి పిలుస్తారు అనుకోండి, ఎంబడా కుక్క ఎంత పెద్ద ఆయన ఉట్టిపోతుంది. ఎట్లా అంటే మాస్టర్ ఉంటారు కదా, మాస్టర్ పిలిస్తే అది వెళ్ళిపోతుంది. అట్లా మనం కూడా ఇండిపెండెంట్ గా మనం ఇది నేను చేస్తున్నా, అది చేస్తున్నా అనుకుంటాం, కానీ అసలు అందరికీ మాస్టర్ ఎవరు కంట్రోల్? కృష్ణ. ఇప్పుడు మనం చిన్న ఉదాహరణ, మీరు ఇదైతే అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే COVID-19 ఉంది కదా, కోవిడ్ జరిగినప్పుడు అందరు ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు ఆ COVID-19 చేసింది పెద్ద డైనోసార్ లాంటిది కాదు కదా, చిన్న వైరస్. ఏం చేసింది? పెద్ద అందరిని, పెద్ద డబ్బులు బిలియనియర్స్ ని కూడా, అట్లే సైంటిస్టులను కూడా, అట్లే పెద్ద లీడర్స్ కూడా మొత్తం అసలు ఉనికిచ్చేలాగా చేసింది. సో వాళ్ళు కంట్రోల్ అనుకుంటారు, కానీ అసలు కంట్రోల్ భగవంతుడు. మనకి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఈ మూడు ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిక్లేశిక, మూడు ఉంటాయి క్లేశాలు. లాస్ట్ ఇంకొక స్లైడ్ చేద్దాం మనం లాస్ట్. ఓకే, ఇంకా స్లైడ్స్ ఇప్పుడు లేవు, మనకి చూద్దాం తర్వాత. ఇంకెలా అంటే ఇప్పుడు మనం సర్వెంట్స్ అనుకో ఇప్పుడు ఎట్లా మనం సర్వెంట్స్, మనం సర్వెంట్స్, కృష్ణ సుప్రీం ఎంజాయర్ అనుకున్నారు అనుకోండి, మనం ఏంటంటే అసలు మనకున్న బాధలన్నీ మర్చిపోగలుగుతాం. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇంట్లో మనం గమనించుకున్నట్లయితే, ఒక ఇంట్లో ఒక తండ్రి ఉన్నారు, తండ్రి తెలుసు పిల్లలకి ఏమేమి కావాలి అని. అదే చిన్న పిల్లలు ఉండేసి లేదు అసలు మారం చేసుకుంటే అసలు లేదు, నువ్వు పెద్ద కాదు నేనే పెద్ద అని ఫైట్ చేసేసి ఉంటే ఆ ఇల్లు ఎట్లుంటుందండి? మొత్తం ఇంట్లో ఆగమాగం ఉంటుంది కదా, ఇంట్లో ఆగమాగం ఉంటుంది. అదే మనకి తెలుసుకోవాలి. అందుకని అసలు సుప్రీం పర్సనాలిటీ ఎవరు అని మనకి తెలియడం అనేది ఇంపార్టెంట్. ఇంకెలా అంటే పీస్, మనకి అసలైన పీస్ ఏంటి? కంప్లీట్ పీస్ మనకి ఎట్లా దొరుకుతుందంటే ఈ కృష్ణ చైతన్యం ద్వారా దొరుకుతుంది. ఎలా అంటే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం చాంటింగ్ చేస్తాం కదా, చాంటింగ్ చేసినప్పుడు మనకున్న బాధలు అవన్నీ కూడా మనం చాంటింగ్ ఒక ఫోకస్ లో చేస్తాం అనుకోండి, మన బాధలు అవన్నీ కూడా మనం ఫోకస్ లో చేస్తే అవన్నీ మనకు గుర్తురావు. మనం సర్వ్ చేస్తున్నాం కృష్ణకి అనే మూడ్లో ఉంటే మనకి ఎంత డిఫికల్ట్, ఇప్పుడు డివోటీస్ కి కొంత ఎంత డిఫికల్టీస్ లో ఉన్నా కూడా చాంటింగ్ చేసుకున్న వాళ్ళు చాలా పీస్గా ఉంటారు. అదే మీరు చూడండి, పెద్ద బిలియనియర్లు, కోటీశ్వర్లు, వాళ్ళు ఎంత డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర అసలు వాళ్ళకి నిద్ర కూడా పట్టదు ఒక్కోసారి. ఈ డబ్బు ఏమవుతుందో, అదేమవుతుందో, అసలు ఇంట్లో ఈ ఇబ్బంది ఉంది, అది అసలు వాళ్ళు వస్తారేమో, అటు నుంచి వీళ్ళు వస్తారేమో, అసలు వాళ్ళకి స్లీప్ ప్లేస్ లో కొంత చూస్తాం కదా, వాళ్ళకి నిద్ర కూడా పట్టిన రోజులు ఉంటాయి. ఇక్కడ మనకి ఏం చెప్పారంటే
మొత్తం 3 మనం ఇంతకుముందు చెప్పుకున్నామా కర్మయోగాలు. కర్మయోగాలు ఏంటంటే మనకి కృష్ణ గురించి పనిచేయడం. ఇట్లా జ్ఞాన యోగాలో కృష్ణ గురించి తెలుసుకోవడం. కానీ భక్తి యోగాలు అంటే కృష్ణకి సర్వ్ చేయడం. ఇప్పుడు కృష్ణకి సర్వ్ చేయడం వల్ల చూడండి, ఇప్పుడు యశోదమ్మ అయి ఉంది. యశోదమ్మ కృష్ణకి సర్వ్ చేసింది, కానీ కృష్ణని కంట్రోల్లో పెట్టుకుంది. కంట్రోల్లో పెట్టుకుంది, సర్వ్ చేస్తూ కంట్రోల్ పెట్టుకుంది. అట్లా మనం ఎప్పుడైతే కృష్ణకి సర్వ్ చేద్దామని మనకి ఆలోచనలో ఉంటామో, ఆ కృష్ణ కూడా భక్తులకి దాసుడు అవుతారు. ఇది ఎలా అంటే మనం చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఒక సరస్సు నదులు ఉన్నాయనుకోండి, అవన్నీ పెద్ద మహాసముద్రంలో కలుస్తాయి. ఇవన్నీ మన భక్తి యోగాలు ఎట్లా అంటే, భక్తి యోగా కూడా ఎట్లా అంటే ఇది డైరెక్ట్ ఇంకా ఏరోప్లేన్ లెక్కనే. మనం డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి కృష్ణ దగ్గరికి మనం చేర్చేస్తుంది. అదే ఇప్పుడు ఇంకా జ్ఞానయోగ కర్మయోగ ఉన్నాయి అనుకోండి, అవి కొంచెం ఏదో ఎట్లా పని లేక చిన్నగా పోవాలి. అది పోవాల్సిందే, కానీ చాలా చిన్నగా పోయి మళ్ళీ కర్మయోగ నుంచి జ్ఞానయోగ నుంచి మళ్ళీ రావాల్సింది భక్తి యోగానే. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఏదైనా ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం, మనం ఏదైనా దాని గురించి తెలుసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం స్కూల్ చదివాం ఎన్నిసార్లు చదివింది మళ్ళీ ఏదైనా వర్క్ చేసి మనం సేవ చేయడానికి కోసమే కదా. వేరే వాళ్ళకి ఏమైనా సేవ చేస్తాం, మనకు సేవ చేస్తాం. సో అది చేసి తెలుసుకొని మనం సేవ చేయడానికి. సో అది మనకు ముందుగానే చేయొచ్చు మన భక్తి యోగాన్ని చేయడం ద్వారా. ఇది ఎలా అంటే మనం అందరూ మనం ఎలా అంటే నేచర్ గా మన స్వభావమే సర్వ్ చేయడం. ఇప్పుడు అందరు అనవచ్చు, నేను ఎవరిని సర్వ్ చేయట్లేదు. ఎవరిని సర్వ్ చేయకుండా వాళ్ళు ఇండైరెక్ట్ సర్వ్ చేయాల్సింది, ఎవరో ఒకరు అధీనంలో ఉండాల్సిందే. ఇది ఎలా అనొచ్చు మీరు, ఇప్పుడు బయటకు వెళ్ళి పోదామన్న రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లు అవి ఉంటాయి. మరి మీరు సిగ్నల్స్ అన్ని పాటించాల్సిందే. ఒక కంట్రీలో ఉన్నారంటే ఆ కంట్రీకి సంబంధించిన రూల్స్ అన్ని పాటించాల్సిందే కదా. పాటించకపోతే ఏమైతే కారాగారంలో పడతారు కదా. సో అట్లనే మనం కారాగారంలో పడాల్సి ఉంటుంది. ఇది ఎలా అంటే మామూలుగా ఎగ్జాంపుల్ అనాలజీ చెప్తారు. ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, మనకి ఒక అగ్ని ఉంది అనుకోండి. అగ్ని దగ్గర మీరు చూసుకున్నట్టు అగ్ని పక్కన చిన్నగా స్పార్క్స్ వస్తూ ఉంటాయి, చిన్నగా లైట్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఆ లైట్లు అదే అగ్నితో పక్కనే ఉందనుకోండి ఏం కాదు. అగ్ని నుంచి దూరమై ఇట్లా దూరం పోయింది అనుకోండి, బ్లాక్ గా బూడిదైపోతూ ఉంటుంది. సో దాని స్వభావాన్ని కోల్పోతుంది. సో అలానే ఇప్పుడు ఏదైనా చేప ఉందనుకోండి, మనం చేప వాటర్ నీళ్ళల్లో అనేది చాలా ఆనందంగా ఉంటది. ఎంత గెంతులు వేస్తుంది అంటే, ఎంత లోపడిపోతే డైవింగ్ చేస్తుంది, దుంకుతా ఉంటుంది. అదే నేల మీద అది దాని స్వభావం కాదు. సో నేల మీద అది మొత్తం చాలా అల్లకల్లోలం అవుతా ఉంటుంది. అలానే మన మనుషులం కూడా మనకి మన అసలైన మనం వచ్చింది స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచం నుండి. సో ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి అక్కడే మనకి అసలైన సంతోషం ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత సంతోషంగా ఉందాం అనుకున్నా కూడా ఏదో ఒక బాధ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. హరే కృష్ణ. సో ఇది మనకి చెప్పారు. లాస్ట్ లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా ప్రభుపాలు. మనం ఈ భక్తి యోగా ఉంది కదా, మనం భక్తి యోగా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇప్పుడు 5th చాప్టర్ అయిపోయింది. ఇది ఇంపార్టెంట్ లాస్ట్ లో శాంతి ఫార్ములా. ఇది 5వ అధ్యాయంలో చివరి శ్లోకం. 6వ అధ్యాయం మనం వెళ్దాం, తర్వాత మళ్ళీ 7th అధ్యాయం నుంచి మనకి భక్తి యోగా స్టార్ట్ అవుతుంది. సో అందుకని ప్రభుపాద వారి గురించి మనకి చెప్తారు. భక్తి యోగా ఎలా అంటే ఒక పెద్ద ఎలా అంటే ఒక సన్ లెక్క, సూర్యుడు లెక్క. సో సూర్యుడు వచ్చుడుతోనే మొత్తం డార్క్నెస్ అనేది వెళ్ళిపోతుంది. సో అలానే డివోటీస్ కూడా వాళ్ళు భక్తి యోగం మనం చేయడం మొదలు పెట్టుతూనే వాళ్ళ సెన్స్ కంట్రోల్ చేయగలుగుతారు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, భగవంతుని చేరుకోవడానికి మనకి కామ, క్రోధ, లోభ, మోహ అవి కూడా మనకి ఒక్కొక్కటి వదిలిపెట్టాల్సి ఉంటుంది. సో డివోటీస్ కూడా మన భక్తి యోగ చేయడంతోనే వాళ్ళు సెన్స్ కంట్రోల్ చేయగలుగుతారు. ఈ కామ, క్రోధ, లోభాల నుంచి ఒక్కొక్కటి నుంచి వాళ్ళు విముక్త అవుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఇది నాది కాదు, ఇది నా గురించి కాదు, వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. లేదంటే మనకి కరెక్ట్ దానికి పరిష్కారం అంటే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. అది గొడవ పడ్డప్పుడు గొడవ దీనికి ఎందుకు అవసరం లేదు. కొందరు అవసరం దగ్గర కూడా గొడవ పడతారు. సో అట్లాంటి వాళ్ళలో వాళ్ళకి వదిలేస్తారు. ఇప్పుడు అదే ఇప్పుడు మనం చాలా మంది ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు చాంటింగ్ చేస్తే వాళ్ళు డైలీ వాళ్ళకున్న ఇప్పుడు
బయట ఉన్న మన బయట ఉన్న స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే కొంతమంది అయితే ఈ చిన్న 10th క్లాస్ అయిపోతున్నాయి, ఇంటర్ అయిపోతుంది, తాగుడు తిరగడం చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ అవుతుంటారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కొంతమంది డివోటీస్ కూడా ఉంటారు. చిన్న చిన్నప్పుడు వాళ్ళ చాటింగ్ స్టూడెంట్స్ టైంలోనే వాళ్ళు చాటింగ్ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఎంత మంచిగా అంటే ఏం ఇంటాక్సికేషన్స్ ఏం లేకుండా తాగుడు తినడం అట్లా ఏం లేకుండా శుద్ధమైన ఆ, వ్యక్తుల సంగతంలో ఉండి టెంపుల్ కి తరచుగా రావడం అలా చేసేసి వాళ్ళు చాలా శాంతి పొందుతారు. అదే మీరు కొందరు చూసుకోండి, వాళ్ళకి అరే నాన్న కొంచెం ఇట్రా రా, కొంచెం ఇట్రా, కొంచెం భగవద్గీత నాలెడ్జ్ అన్నా కూడా వాళ్ళు అంత పట్టించుకోరు. ఇది నాకు వద్దులే, మొబైల్స్ లోనే కాలం గడిపేస్తా ఉంటారు. ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని చెప్పి, ఆ మూవీస్ అని ఈ మూవీస్ అని చెప్పేసి దానివల్ల టైం వేస్ట్ చేసుకుంటుంటారు. అదే కొంతమంది భక్తులు ఆ టైంని భక్తి సేవలో వినియోగం చేసుకొని వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు. ఇక మీకు చెప్పాలంటే లాస్ట్ లో ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కదా, చాలా మంది ఇప్పుడు మాతాజీలు ఉన్నారు. సో వాళ్ళు కూడా కుకింగ్ చేస్తారు కదా, కుకింగ్ చేయడం, వంట వండడం, అది కూడా మనకి ఒక యోగా లెక్క, నష్టంగా యోగా లెక్క, దేవునికి అర్పించడం. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా దేవుని వండేటప్పుడు ఎప్పటి మనసును దానిపైన వంట మీద మనకి లగ్నం ఉంచడం. సో అట్లా వాళ్ళు చేసేది కూడా నార్మల్ కాదు, అది కూడా ఒక యోగా లెక్క. సో ఇవన్నీ మనకి శాంతి ఎలా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. శాంతి ఏంటంటే అన్నిటికీ పరమ భోక్త, అంటే ఎంజాయర్ కృష్ణ అని, అన్నిటికీ ప్రొపరేటర్, అంటే అన్నిటికీ ఎక్కువ తీసుకునేది, అన్నిటికీ మూలం కారణం కూడా ఆయన్నే. ఇంకా అందరికీ వెల్ విషర్ అంటే మనకి మన శ్రేయోభిలాషి కూడా ఆయన్నే. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మనం తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్ గా మన హృదయంలో అయినా, మన చుట్టుపక్కల అయినా, మన ఫ్యామిలీలో అయినా కూడా మనకి శాంతి అనేది వస్తుంది. సో ఇది మనకి శాంతి పీస్ ఫార్ములా. సో ఈ 3 పాయింట్స్ మనకి పీస్ ఫార్ములా మనకి తెలుస్తుంది. ఇది హరి కృష్ణ. వంశకల్పతరు విశ్వ కృపా సింధుభయ వచ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరి కృష్ణ. థ్యాంక్ యూ శ్రద్ధగా విన్నందుకు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు మనం తీసుకొని చేస్తున్నాం కదా, అన్ని యజ్ఞాలకు ఆయనే భోక్త, అన్నిటికీ ఆయనే అధిపతి, ప్రొపరేటర్, ఆయనే అధిపతి, ఆయన్నే శ్రేయోభిలాషి. ఈ 3 మనం ప్రతి ఒక్క ప్లేస్లలో మనం చూసుకున్నామంటే మనకి శాంతి అనేది దొరుకుతుంది. హరే కృష్ణ. మీకు కొంచెం మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయండి. నేను స్పీడ్గా చెప్తున్నాను, కొంచెం స్పీడ్గా చెప్తే దయచేసి చెప్పండి. సో నేను ఇంకా స్లోగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. లేదు ప్రభుజీ, క్లియర్ గా ఉంది, స్లోగా ఉంది, అర్థం లేదు ఉంది. ప్రభుజీ, హరే లేదు కృష్ణ. ప్రభుజీ, క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పాను కదా 3 పీస్ ఫార్ములా అని. సో ఒక్కొక్క పాయింట్ చెప్పగలుగుతారా? హ్యాండ్ రైజ్ చేసండి, మనం చర్చిద్దాం. సో ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి, ఓకేనా? హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే మీరు చాట్ లో కూడా అందరికీ ఒక హ్యాండ్ రైజ్ చేయడం తెలియకుంటే ఇక్కడ మనం రియాక్ట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మనం హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదంటే మీరు చాట్ లో కూడా మీకు చాట్ లో అనుగుణంగా ఉంటే మీరు చాట్ బాక్స్ లో కూడా టైప్ చేసి పెట్టవచ్చు. ఎస్ లక్ష్మీ మాతాజీ. సో ఒక పాయింట్ చెప్పండి, మనం ఈ తీసుకోవాలి ఏం వచ్చింది. హరే కృష్ణ మాతాజీ. ఎస్ వినపడుతుంది మాతాజీ. మనిషి కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వ్యక్తి అవ్వచ్చు కదా, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అది లెఫ్ట్ అయిపోయారు. అన్నిటికీ భక్త శ్రీకృష్ణనే. ఎస్ దేవతలకు కూడా ప్రభువు శ్రీకృష్ణ. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ.
ప్రభుజీ కట్ అయింది, వైఫై కట్ అవుతుంది ప్రభుజీ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. వాయిస్ వినిపిస్తుంది. వైఫై కట్ అవుతుంది. ప్రభుజీ మాకు అర్థమైంది ఏంటంటే మనం చేసిన యజ్ఞాలు గాని తపస్సులు గాని ఏవైనప్పటికీ పరమభోక్త అంటే చివరికి అది ఎవరికి చెందాలంటే కృష్ణుడే వాటికి పరమభోక్తగా ఉంటారు. అది ఇంకా అది సర్వజీవులకు సర్వభూతాలు అంటే సర్వ ప్రాణులకైనా హితోభిలాషి, ఆయన శ్రేయస్సును చేకూర్చేవారు. ఆయన సర్వజీవుల పట్ల ప్రేమ సమభావంతో ఉంటారు కాబట్టి అది ఎవరైతే తెలుసుకుంటారో వారు పరమ శాంతిని పొందుతారు, పరమశాంతితో ఉంటారు. కృష్ణుని ఏ కర్మ చేసినప్పుడు కూడా కృష్ణ సంబంధంగా చేసిన వ్యక్తి పరమశాంతిని పొందుతాడు. కనెక్టివిటీ, ఈ 3 పాయింట్స్ మనకు ఎట్లా కనెక్టివిటీ మన దినచర్యలో మనకు భాగంగా చేసుకుంటే మనం ఈజీగా మనం పరమశాంతిని పొందగలుగుతాం. సో ఇంకెవరికి మనం సందేహాలన్నా ప్రశ్నలన్నా ఏమైనా ఉంటే అడగవచ్చు, లేదంటే మనం ఏం చేసేద్దాం. అయితే మనకి ప్రశ్నలు ఏమంటే అయితే అర్థమైన అయి ఉండాలి, లేదంటే అర్థం కాకపోవడం, లేదంటే కొందరు సందేహం పడదు అడగాల వద్దా మాట ఉంటుంది కోసారి. సో అదన్నీ అయి ఉండాలి. సో మనకి ఇప్పుడు చెప్పాం కదా, సందేహాలు మనం అడగడం వల్ల మనలో ఉన్న అశాంతి అని ఉంటుంది ఒక్కోసారి. అరే ఇది ఇట్లెందుకు అయింది, అట్లెందుకు అయింది, అశాంతి అని అశాంతి కూడా మనకు పోయి మనకి పీస్, శాంతి అని వస్తుంది. ఓకేనా? ఓకే, మీకు తర్వాత అడగవచ్చు ఒకవేళ మీరు వీలుంటే. ఓకే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవులకి